మకర సంక్రమణ అన్నాడు మరకత లింగం కాదు, అసలు ఏ లింగంగానే నేతితో అభిషేకం చేస్తే వాడికి అనంత పుణ్యం వస్తుంది. రాబోతోంది రేపు మకర సంక్రాంతి ఎప్పుడు 15వ తారీఖు అనుకున్నాను మోస్ట్ ప్రాబ్లం ఎవరా చూసుకోండి. ఇంటికి వెళ్ళాక 14, 15 గురువుగారి క్యాలెండర్లు ఉన్నాయి కొనుక్కెళ్ళినటువంటి, అందులో రాస్తాడు ఈ రోజు మకర సంక్రాంతి అని. ఆ మకర సంక్రాంతి నాడు శివలింగమును ఆవు నేతితో అభిషేకిస్తే వాడు కైలాసానికి గ్యారంటీగా. ఈ కుర్రవాడు చాపల్యంతో తెలియక ఈ లింగాన్ని ఏకంగా నేతి కుండలో ఉంచేశాడు. ఆవు నేతి కుండలో పెట్టాడు. ఏదో కొంచెం నెయ్యి వేస్తేనే పుణ్యం అంటే పూర్తిగా నేతిలో నిమజ్జనం చేసేసాడు, వినాయకుడిని నీటిలో నిమజ్జనం చేసినట్టుగా. ఆ పుణ్యం వల్ల ఈయన మరణానంతరం మళ్ళీ జన్మ ఎత్తాడు. పూర్వజన్మలో నేను పరాశర గోత్రంలో పుట్టాను. బాల్యంలో చపలత్వంతో మరకత లింగాన్ని మకర సంక్రమణ అన్నాడు నేతి కుండలో ఉంచాను. ఆ పుణ్యం వల్ల ఈ జన్మలో ఒక మహర్షిగా పుట్టాను అని గ్రహించాడు. నేను గ్రహించి ఇంకా అప్పటి నుంచి లింగాలు ఎన్నెన్నో పోగు చేశాను. ఎక్కడ ఎక్కడ ఏ లింగం దొరికితేది, మరకత లింగం, స్ఫటిక లింగం, సువర్ణ లింగం, పార్థివ లింగం, సైకత లింగం, ఇలాంటి లింగములు దొరికితే చాలు పోగేసి ఇంట్లో పెట్టేవాడు. ఇల్లంటే ఆయనకి ఆశ్రమం అన్నమాట. ఆశ్రమం అంతా లింగమయం అయిపోయింది. ఈయన బయట పడుకుని ఆశ్రమం అంతా లింగాలతో నింపేశాడు. రోజు ఆశ్రమం బయటే పడుకుంటూ ఈ లోపలికి మాత్రం రావడానికి కాస్త జాగ అట్టే పెట్టుకుని, ఖాళీ అట్టే పెట్టుకుని ఆ లింగాల చుట్టూ ప్రదక్షిణ చేసేవాడు. ఈ లింగాలన్నింటి మీద ఆవు నేతితో అభిషేకం చేసేవాడు. ఇక నీళ్లు కూడా పోసేవాడు లేదు, ఎక్కువ వేయడని కాదు, ఎక్కువ బాగా నెయ్యి పోసేవాడు. ఎందుకని పూర్వజన్మలో గుర్తుంది కదా. కానీ నీళ్లతో కూడా అభిషేకం చేయాలి, గుర్తుపెట్టుకోండి. నీటితో అభిషేకం చేయకపోతే నేతితో అభిషేకం చేశాక ఎక్కడో శాపానికి గురవుతారట. అక్కడ జరిగింది ఇతర పొరపాటు. మీకు ఎప్పుడైనా పంచామృతాలు, నెయ్యి, ఫలరసాలు వీటితో అభిషేకం చేశాక మళ్ళీ పైన శుద్ధ జలం పొయ్యాలి. ఎప్పటికప్పుడు శుద్ధ జలం పొయ్యాలి శివుడి మీద. అలా పొయ్యకపోతే కొంచెం లోపం అనబడ్డది. ఏ లోపం? అభిషేక లోపం. శివలింగాభిషేకంలో ఒక లోపం జరిగినట్టు అన్నమాట.